హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఇల్లు లేకుండా ఇల్లు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వీరందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అదిరిపోయే శుభార్త చెప్పైతే ఉందండి. సో, వీరందరికీ కూడా జియో నంబర్ 23తో ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి. ఎవరైతే పేద ప్రజలు బిలో పావర్టీ లైన్‌లో ఉంటారో, ఇళ్ల స్థలాలకు అప్లై చేసుకోవాలని చూస్తుంటారో, సో, వీళ్ళందరికీ సంబంధించి అయితే గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చిందండి. గతంలో చూసుకుంటే గనుక చాలామందికైతే ఇళ్ల స్థలాలైతే పంపిణీ చేసైతే ఉన్నారండి. అయితే చాలామందికి వచ్చినియి. మరికొంతమందికి లబ్ధిదారులకైతే అప్లై చేసుకున్నా సరే, లాస్ట్ డేస్ అయితే రాలేదండి. ఎందుకంటే రకరకాల కారణాల చేత రాలేదండి. అయితే అలాంటోళ్ళందరికీ కూడా ఇప్పుడు గుడ్ న్యూస్ అయితే వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే ప్రధానంగా ఇప్పుడు ఇళ్ల స్థలాలు అప్లై చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం జియో నంబర్‌ని 23ని అయితే తీసుకొచ్చిందండి. ఇందులో కొన్ని ముఖ్యమైన విషయాలైతే ఉన్నాయండి. ఏంటంటే ఎవరు ఇళ్ల స్థలం అప్లై చేసుకుంటే వస్తుంది? ఎవరికొస్తుంది? ఏమేమి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ రకంగా తీసుకొచ్చారు? ఎవరెవరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి? అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి? ఇక స్థలం ఇస్తే గనక ఎన్ని సెంట్లు ఇస్తారు? అదేవిధంగా ఆ స్థలాన్ని ఏ విధంగా మీరు కట్టుకోవాలి? ఎంత లోన్ ఇస్తారు? ఇవన్నీ విషయాలు కూడా ఇప్పుడు వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో ఒక 5 నిమిషాలైతే ఎండ్ వరకు చూడండి చాలు. మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. జియో నంబర్ 23 రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేసి అయితే ఉందండి. అయితే ఈ యొక్క జియో నంబర్ దేనికంటే ఎవరైతే పేద ప్రజలుంటారో పేదలందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకైతే ఈ యొక్క స్కీమ్‌నైతే తీసుకొస్తున్నారండి. హౌసింగ్ ఫర్ ఆల్ అని చెప్పేసి పేరుతో ఈ యొక్క జియో నంబర్ అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసైతే ఉందండి. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే గనక గత ప్రభుత్వంలో చాలామందైతే ఇళ్ల స్థలాలైతే పొందైతే ఉన్నారండి. చాలామందికి ఇళ్ల స్థలాలు వచ్చినియి. గానీ ఇక్కడ చాలామంది ఏంటంటే ఈ యొక్క ఇళ్ల స్థలాలు చాలా వరకు ఇచ్చేసారండి వెనక్కి బ్యాక్ సైడ్. కొంతమందైతే కట్టుకున్నారు. మరికొంతమందైతే ఏం చేయాలో తెలియక అలా వదిలేసారండి. మరికొంతమందేంటంటే డబ్బులు సరిపోక అలా వదిలేసారండి. సో, చాలా వరకేంటంటే పునాది లెవెల్‌లో ఎవరైతే కట్టేసి ఉన్నాయో ఇళ్ల స్థలాలన్నీ కూడా, సో, వాటి మినహా చూసుకుంటే గనక స్థలాలు కూడా చాలా మందికి ఇవ్వలేదు. అలాంటోళ్ళందరికి కూడా ఏమైనా స్థలాలు ఇవ్వకపోతే అప్పుడు గాని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా స్థలాలు ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఫర్దర్‌గా కొత్తగా ఎవరైతే స్థలాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నారో, సో, అలాంటోళ్ళకి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైతే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఈ జియో నంబర్ 23 ప్రకారం చూసుకుంటే గనక, సో, ఎవరైతే గతంలో ఇళ్ల స్థలాలకు అప్లై చేసిన ఇళ్ల స్థలాలకు రాలేదో, అదేవిధంగా ఎవరైతే లబ్ధిదారులు ఈ యొక్క ఇళ్ల స్థలాలకు ఎలిజిబిలిటీ ఉంటారో వారికైతే ఇళ్ల స్థలాలైతే మంజూరు చేయబోతున్నారండి. గ్రామాల్లో అయితే గనక 3 సెంట్లు, పట్టణాల్లో అయితే గనక 2 సెంట్లయితే పంపిణీ చేస్తారండి. ఈ రకంగా ఏంటంటే ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో జెన్యూన్‌గా వారికైతే ఇస్తారు. ఇక ముఖ్యంగా జియో నంబర్ 23లో చూసుకుంటే గనక ప్రధానంగా ఈ యొక్క ఇళ్ల స్థలాలు ఎవరికొస్తాయంటే గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు అప్లై చేసుకున్నా కూడా ఎవరికైతే రాలేదో అదేవిధంగా ఇప్పుడు ఫ్రెష్‌గా ఎవరైతే అప్లై చేసుకుంటారో వారు అలాంటోళ్ళందరికి కూడా వస్తాయండి. ఒకవేళ గనక గత ప్రభుత్వంలో చూసుకుంటే గనక ఇళ్ల స్థలాలకు అప్లై చేసుకొని మీకు ఇళ్ల స్థలం వచ్చిందంటే గనక ఇప్పుడైతే మీకైతే ఇళ్ల స్థలం అయితే అప్లై చేసుకున్నా రాదండి. ఇక అదే విధంగా గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మీరు కన్‌స్ట్రక్షన్ చేయలేదండి. కన్‌స్ట్రక్షన్ చేయలేదు కాబట్టి ఇచ్చినటువంటి ఇళ్ల స్థలం మీకు నచ్చలేదు. ఎందుకంటే ఉండటానికి ఆహ్, బాగా ఉండడానికి యోగ్యమైన స్థలం మీకివ్వలేదు. అదే విధంగా దూరంగా ఇచ్చారు. ఇట్లాంటి రకరకాల కారణాల చేత మీకు ఆ ఇళ్ల స్థలం నచ్చలేదనుకుంటే దాన్ని మళ్ళీ మీరు సచివాలయాలకైతే వెళ్లి వీఆర్ఓ ద్వారా మీరైతే ఆ యొక్క స్థలాన్ని క్యాన్సిల్ చేసేసుకోవచ్చండి. అక్కడి నుంచి మళ్ళీ ఎంఆర్ఓ అదే తర్వాత కలెక్టర్ దగ్గరికైతే ఈ యొక్క లిస్టులన్నీ వెళ్ళి తర్వాత ఇళ్ల స్థలం ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేస్తారండి. అప్పుడు మళ్ళీ తర్వాత మీరు కొత్తగా ఇళ్ల స్థలం అయితే అప్లై చేసుకోవడానికైతే అవకాశం అయితే ఉంటుందండి. ఇలా చేయడానికి కొంచెం ప్రాసెస్ అయితే పడుద్దండి. అది కూడా మీకు స్థలం వచ్చిన తర్వాత ఆ స్థలంలో ఎటువంటి కన్‌స్ట్రక్షన్ చేయకపోతే గనక అలా చేసుకోవచ్చండి. చేస్తే గనక ఇలా చేయడానికి అయితే అవ్వదండి. ఇక నెక్స్ట్ ఎవరైతే రేషన్ కార్డ్ కలిగి ఉంటారో, ఆ యొక్క రేషన్ కార్డ్‌లో ఎంతమంది ఉన్నారో సభ్యులు, అంతమంది పేర్ల మీద కూడా వారి పేరు మీద ఇళ్ల స్థలాలు గానీ, అదేవిధంగా వ్యవసాయ భూములు ఇట్లాంటియి ఉండకూడదండి. చూసుకోండి. అధిక ఆస్తి ఉన్న వాళ్ళకి కూడా రాదండి. అంటే యాన్యువల్ ఇన్‌కమ్ అనేది 3,00,000 లోపైతే ఉండాల్సయితే ఉంటుందండి. ఇక వ్యవసాయ భూమి కలిగి ఉంటే గనక, మాగాణి అయితే గనక 2.5 ఎకరాలు, మెట్ట అయితే గనక 5 ఎకరాలు. ఒకవేళ 2 ఉంటే గనక 5 ఎకరాల లోపైతే ఉండవలసైతే ఉంటుందండి. ఈ రకంగా ఎవరికైతే ఇళ్ల స్థలాలు, పొలాలు ఇట్లా ఉన్నవారు ఉంటారో వారికైతే ఈ రకంగా ఉండవలసైతే ఉంటుంది. అప్పుడు అప్లై చేసుకుంటే వస్తాయండి. రేషన్ కార్డ్‌లో ఎవరి పేరు మీద గాని ప్రభుత్వం నుంచి ఇళ్ల స్థలం వచ్చినట్లు గాని, ఇక అదే విధంగా ప్రభుత్వం నుంచి
ఈ లోన్స్ గానీ, ఇళ్ళ లోన్స్ గానీ తీసుకున్నట్లయితే ఉండకూడదండి. అలా ఉంటే గనక మీరు ఇళ్ల స్థలానికి అప్లై చేసుకున్నా కూడా మీకైతే ఇళ్ల స్థలం అయితే రాదండి. గుర్తుపెట్టుకోండి. ఇక దీని తర్వాత ఫర్దర్‌గా చూసుకుంటే గనక 4 వీలర్ వెహికల్ అండి. అంటే లగ్జరీగా కారు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అనేది అయ్యి ఉండకూడదండి. లగ్జరీ కారు కొనుక్కోండి. అంటే ఇక్కడ ఉపాధి నిమిత్తం ఏదన్నా మీరు వాహనం కొనుక్కున్నారంటే దాన్ని వాడుతున్నారంటే ఉపాధి నిమిత్తం దానికి సంబంధించి అయితే ఇక్కడ ఎటువంటి ఇబ్బందయితే ఎదురవ్వదండి. లేదు మీరు లగ్జరీగా ఏదైనా కార్ పర్చేజ్ చేశారు. అది మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది అంటే గనక ఇక్కడ ప్రాబ్లమ్ అయితే వస్తుందండి. ఇది కూడా ఒక రూల్ అండి. ఇవన్నీ కూడా నేను చెప్తుంది ఏంటంటే రూల్స్ అండి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా పాటించాలి. దీంతో పాటే మీ యొక్క యాన్యువల్ ఇన్‌కమ్ కూడా చెప్పాను కదండీ! 3,00,000 లోపైతే ఉండాల్సయితే ఉంటుందండి. గ్రామాల్లో ఇక అదే విధంగా పట్టణాల్లో చూసుకున్నా కూడా. ఇక ఫర్దర్‌గా చూసుకుంటే గనక ఈ యొక్క ఇళ్ల స్థలాలనేది మహిళల పేరు మీద అయితే అప్లై చేయాల్సయితే ఉంటుందండి. ఈ యొక్క ఇళ్ల స్థలాలు మీరు అప్లై చేసుకునే టైంలో ఎవరైతే మహిళలు ఉంటారో వారి పేరు మీద అప్లై చేయాల్సయితే ఉంటుంది. అప్పుడే మీకు ఇళ్ల స్థలం అయితే ఇస్తామనేదే ఇక్కడైతే చెప్తున్నారండి. ఇక్కడ జియో నంబర్‌లో కూడా ఉంది. మహిళల పేరుతోనే మీరైతే అప్లై చేయాల్సయితే ఉంటుంది మీరు ఇళ్ల స్థలం అనేది. ఇక అదే విధంగా ప్రభుత్వం నుంచి ఇళ్ల స్థలం మీకు మంజూరైనట్లయితే గనక గ్రామాల్లో అయితే గనక 3 సెంట్లు, ఇక సిటీ లెవెల్‌లో చూసుకుంటే గనక 2 సెంట్లు ఇస్తారండి. ఇచ్చిన తర్వాత స్థలం మీకు ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క స్థలంలో 2 సంవత్సరాల్లోగా మీరైతే కన్‌స్ట్రక్షన్ అయితే చేసుకోవాల్సయితే ఉంటుందండి. ఇచ్చిన ఏ రోజైతే ఇచ్చారో ఆ రోజు నుంచి 2 సంవత్సరాల్లో అయితే మీరు ఆ యొక్క ఇళ్ల స్థలంలోని కన్‌స్ట్రక్షన్ అయితే చేసుకోవాల్సయితే ఉంటుంది. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి లోన్స్ కూడా ఇస్తారండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో, ఆ యొక్క లోన్స్ అయితే ప్రెజెంట్ అయితే ఇస్తున్నారండి. ఇళ్ల స్థలం ఇచ్చిన తర్వాత మీకైతే ఆ యొక్క ఇల్లు కట్టుకోవడానికైతే లోన్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారండి. మీరైతే 2 సంవత్సరాల్లోగా కన్‌స్ట్రక్షన్ అయితే చేసుకోవాల్సయితే ఉంటుందండి. అదేవిధంగా ఆ యొక్క స్థలం మీద మీకు పూర్తి సర్వ హక్కులు వచ్చే టైము 10 సంవత్సరాలుగా అయితే ఉందండి. అంటే మీకు ఇళ్ల స్థలం ఇచ్చిన రోజు నుంచి 10 సంవత్సరాల పాటు కూడా పూర్తి సర్వ హక్కులు మీకు రావాలంటే 10 సంవత్సరాల వరకు వెయిట్ చేయాల్సయితే ఉంటుంది. దాని తర్వాత మీరైతే ఆ యొక్క స్థలం పైన క్రయ విక్రయాలు చేసుకోవడం గానీ, గిఫ్ట్ డీడ్‌లు గానీ ఇట్లాంటియేమన్నా చేసుకోవడానికైతే అవకాశం ఉంటుందండి. అంతలోపు మీరైతే చేసుకోలేరండి ప్రభుత్వ స్థలంలోని గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా 2 సంవత్సరాల్లోగా ఇల్లు కట్టుకోవాల్సయితే ఉంటుంది. అదేవిధంగా 10 సంవత్సరాల దాకా కూడా దానిపైన మీకు పూర్తి సర్వ హక్కులైతే ఉండవండి. ప్రభుత్వంకి సర్వ హక్కులైతే ఉంటాయండి. గుర్తుపెట్టుకోండి. 10 సంవత్సరాలు దాటిన తర్వాత మీ యొక్క స్థలాన్ని ఏమన్నా మీరైతే చేసుకోవచ్చు. అదేవిధంగా 2 సంవత్సరాల్లోగా మీరు కన్‌స్ట్రక్షన్ చేసుకోకపోతే ప్రభుత్వం మళ్ళీ తీసేసుకుంటదండి. ఇక్కడ అదే చెప్తున్నారండి. మళ్ళీ తీసేసుకుంటది. రీబ్యాక్ చేసుకుంటది స్థలాన్ననేది. ఈ రకంగా ఈ యొక్క రూల్‌ని కూడా తీసుకొచ్చారండి. మనకి మెన్షన్ చేశారు జియో నంబర్ 23లో. ఇక అదే విధంగా మీకు ఆల్రెడీ ఇప్పుడు స్థలం గతంలో ఎవరికైతే స్థలాలు ఇచ్చారో వారికి సంబంధించి చూసుకుంటే గనుక ప్రెజెంటు చాలా వరకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా లోన్స్ అయితే ఇచ్చైతే ఉన్నారండి. ఆ యొక్క లోన్స్ సరిపోక మీ ఇల్లు అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంటే గనక ఇంకా మీరు అలా కన్‌స్ట్రక్షన్ చేస్తున్నట్లయితే గనక దానికి సంబంధించి ఇంకా ఎక్స్‌ట్రా కూడా డబ్బులైతే ఇప్పుడే ఇస్తున్నారండి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకైతే గనక 50,000 నుంచి 75,000 దాకా కూడా ఇస్తున్నారండి. ఇక అదే విధంగా ఎస్టీలు ఎవరైతే ఉంటారో కొండ ప్రాంతాల వారు అక్కడ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నట్లయితే గనక అక్కడికి వారికి అదనంగా అయితే రూ. 1,00,000 ఇస్తున్నారండి. అంటే మొత్తం మీద ఏదైతే లోన్ ఇచ్చారో మీకు ఆ లోన్‌కి ఎక్స్‌ట్రాగా మీ యొక్క ఇల్లు కన్‌స్ట్రక్షన్ ఇంకా అవ్వకపోతే మ మధ్యలోనే ఉంటే గనక ఆగినట్లయితే గనక దానికి సంబంధించి అదనంగా ఈ యొక్క లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఈ రకంగా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అదే విధంగా ఇప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం స్థలాలు ఇచ్చిన తర్వాత కూడా లోన్స్ అయితే ఇస్తదండి. ఈ రకంగా మొత్తం మీద ఇళ్ల స్థలాలు ఎవరికైతే శాంక్షన్ అవుతాయో దీనికి సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం వారికి లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతది. అదేవిధంగా ఈ యొక్క ఇళ్ల స్థలాలకు సంబంధించి త్వరలోనే అప్లై చేసుకోవడానికైతే అవకాశం అయితే కల్పిస్తా అన్నారండి. అప్లై చేసుకోవడానికైతే అవకాశం అయితే కల్పిస్తా అన్నారు. ఆల్రెడీ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకొచ్చారు. జియో నంబర్ కూడా జారీ చేశారు. అదేవిధంగా అప్లై చేసుకోవడానికి మీ దగ్గర మీ యొక్క రేషన్ కార్డు, ఆధార్ కార్డు, కుటుంబానికి సంబంధించి ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆధార్ కార్డ్సు, ఇక అదే విధంగా క్యాస్ట్, ఇన్‌కమ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, డాక్యుమెంట్స్ ఉంటే గనక అవి కూడా సబ్మిట్ చేసి ఇవన్నీ కూడా మీరు గ్రామ వార్డు సచివాలయాల్లో ఇచ్చినట్లయితే గనక మీ యొక్క దరఖాస్తు అనేది అప్లై అయితే చేస్తారండి. అప్లికేబుల్ అయితే అవుతారు. సో, ఒకవేళ గనక మీకు ఎలిజిబిలిటీ ఉంటే గనక రాష్ట్ర ప్రభుత్వం నుంచి మళ్ళీ అప్డేట్ అయితే వస్తదండి. ఒక లిస్ట్ అనేది సెండ్ చేస్తారు వాళ్ళకి. అప్పుడు మీకు ఇళ్ల స్థలాలైతే శాంక్షన్ అయినట్లయితే వస్తదండి. ఈ విధంగా గ్రామంలో చూసుకుంటే గనక 3 సెంట్లు, విలేజ్ లెవెల్‌లో గ్రామాల్లో చూసుకుంటే గనక 3 సెంట్లు, పట్టణాల్లో చూసుకుంటే గనక 2 సెంట్లయితే మీకైతే ఇళ్ల స్థలం అయితే మంజూరు చేయడం జరుగుతుందండి. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఈ యొక్క ఇళ్ల స్థలాలకు సంబంధించి అయితే అప్డేట్ అయితే ఇవ్వనుందండి.